నమస్కారం. ఈ రోజు మనం గునా కేవ్స్ గురించి తెలుసుకుందాం. ఇటీవల విడుదలైన మంజుమల్ బాయ్స్ గునా కేవ్స్ లో జరిగిన ఒక ప్రమాదాన్ని ఆధారంగా చేసుకుని చిత్రీకరించారు. ఈ గునా కేవ్స్ తమిళనాడులోని కొడైకెనాల్ కు 10 కిలోమీటర్ల దూరంలో మొయిర్ రోడ్ లో ఉన్నాయి. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కు పిల్లర్ రాక్స్ కి మధ్యలో ఈ గుహలు ఉన్నాయి. 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ రాతి నిర్మాణాలే ఈ పిల్లర్ రాక్స్. డేవిడ్ గెల్లీ తన భార్య ఐరన్ గెల్లీ హనీమూన్ లో ఉండగా ఆమె లోయలోకి జారిపడినట్లు, ఆమె జ్ఞాపకంగా రాక్ పిల్లర్స్ పై తెల్లటి శిలువను ఉంచినట్లు చెప్తారు. ఈ రాక్ పిల్లర్స్ 3 శిలలు ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉంటాయి. ఈ రాళ్ల మధ్య ఉండే లోయనే డెవిల్స్ కిచెన్ అంటారు. గునా కేవ్స్ ను మొదట్లో డెవిల్స్ కిచెన్ గా పేర్కొన్నారు. 1821లో బ్రిటిష్ అధికారి అయిన బిఎస్ వార్డ్ అనే వ్యక్తి ఈ గుహలను గుర్తించి ద డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టారు. ఈ డెవిల్స్ కిచెన్ హైకర్లకు ఇష్టమైనది మరియు ప్రమాదకరమైనది. సముద్ర మట్టానికి 2230 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ గుహలకు దారి దట్టమైన పైన్ అడవులతో కప్పబడి ఉంటుంది. ఈ పైన్ అడవుల మార్గం గుండా 400 మీటర్లు నడుస్తూ ఈ గుహలను చేరుకోవచ్చు. ఈ గుహ ఎత్తైన 3 పిల్లర్ రాక్స్ తో కూడిన నిర్మాణం. 2 రాళ్లను పట్టుకుని 3వ రాయి ద్వారా ఏర్పడిన నిలువు మార్గంలోకి దిగడం ద్వారా గుహలోకి చేరుకోవచ్చు. ఈ గుహలు షోలా చెట్లు మరియు గడ్డితో కప్పబడి ఉంటాయి. గుహ లోపల చల్లటి వాతావరణం మరియు మంచుతో ఉంటుంది మరియు ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది. అందువలనే ఈ గుహలను ప్రమాదకరమైనవిగా చెప్తున్నారు. 1991లో గునా సినిమాలో ఒక పాట చిత్రీకరణ తరువాత ఈ ప్రాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో ఈ గుహలను పర్యాటక స్థలంగా సందర్శించేవారు. అయితే ప్రమాదకరమైన ఈ గుహల వల్ల అత్యధిక మరణాలు సంభవించడం వల్ల ఈ గుహలను మూసివేశారు. 2006లో కొచ్చిలోని ఒక స్నేహితుల బృందం ఈ గుహలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు లోయలో పడిన స్నేహితుడిని స్థానికుల పోలీసుల సహాయంతో రక్షించడానికి ఒక స్నేహితుడు చేసిన సాహసాన్ని 2024లో మంజుమల్ బాయ్స్ చిత్రంలో చిత్రీకరించారు. ఈ చిత్రం ప్రజాదరణ పొందడంతో సందర్శకులు ఎక్కువయ్యారు. అందువల్ల అటవీ శాఖ జాగ్రత్తలు తీసుకుని గునా కేవ్స్ ను మళ్లీ తెరిచారు. కానీ గుహ ప్రధాన ద్వారం మూసే ఉంచారు. స్వస్తి.